వాళ్ళకు ఒక ఆజాదీ ఇచ్చొచ్చినాం మనం. ఇగో ఇది భారత్ గొప్పతనం. కరెంటు బిల్లులు బయట ఒక దగ్గర ఉంటే వీళ్ళకు 3 రేట్లు ఎక్కువ ఉన్నాయి. అందుకే నేను వెస్ట్ బెంగాల్ అన్న 3 భాగాలుగా డివైడ్ చేయాలని అంట. అయ్యా జాగీర్ అని చెప్పి నువ్వు తీసేసుకో ఆడ గడ్డి మొలవు అది. ఎందుకు ఇంత విషం చిందుతారో దేశం మీద, దేశ ప్రధాని మీద మాట్లాడమని. నేను ఐకమత్యం మనది ఎందుకు గట్టిగా ఉండాలని అంటే ఇవాళ బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుంచి సుమారు దగ్గర నాకు తెలిసి 40,000 కోట్ల 40,000 రౌండ్స్ అనుకుంటా, లాంగ్ రేంజ్ ఫైరింగ్ షెల్స్ ఎక్సెట్రా ఏదో పాకిస్తాన్ నుంచి కొంటుంది. అమెరికా నుంచి కాదు, చైనా నుంచి కాదు, పాకిస్తాన్ నుంచి. భారత్ అని చెప్పి ఎందుకు గర్వించాలా, ఎందుకు మనము పోకడతో మన తలకాయ ఎత్తుకొని తిరగాల అని చెప్తా తెలుసా ఫ్రెండ్స్? ప్రపంచ దేశాలల్లో యుద్ధాలన్నీ ఆధిపత్యం కోసం చేసిండ్రు. కేవలం నా భారత్ ఒక దేశం ఉండాలని ఒక యుద్ధం చేసి వాళ్ళ దేశాన్ని ఇప్పించి పక్కకు జరిగింది. అదే బంగ్లాదేశ్. ఇవాళ అదే బంగ్లాదేశ్లో నా సైనికులు చచ్చిపోయి, నా సైనికులు బలిదానం చేసి, నా సైనికుల ఆత్మ బలిదానంతో చేసుకున్న దేశాన్ని ఈ నా కొడుకులు మళ్ళా ఆడ మన హిందువులకే ఊచకూతకు వస్తున్నారు. మళ్ళా పాకిస్తాన్తో చేతులు కలిపి మాట్లాడుతున్నారు. ఈ పాకిస్తాన్ అనేది చైనాని క్యాటలిస్ట్గా పడుతుంది అమెరికా ఎక్సెట్రా దేశాలకు. ఇవాళ బలోచిస్తాన్లో కూడా ఏమవుతుందో మనం అందరం చూస్తున్నాం. అండ్ మోర్ ఓవర్ మీరు యాది పెట్టుకోండి, ఇంకా పాకిస్తాన్ని 3 ముక్కలు 4 ముక్కలుగా చీల్చి చెండాడి 4 ముక్కలు కానీ ఇంకెక్కువ రోజులు లేవు. ఇన్ఫ్యాక్ట్ బలోచిస్తాన్ అనేది ఎప్పుడు కూడా పాకిస్తాన్ భాగం లేకుండే. జిన్నా తన చాలాడి ఈ ఎంటర్ చేసిండు బలోచిస్తాన్లో గోల్డ్ మైన్స్ బలోచిస్తాన్వే, యురేనియం మైన్స్ బలోచిస్తాన్వే, మంచి మినరల్స్ అండ్ న్యాచురల్ రిసోర్సెస్ బలోచిస్తాన్వే. బట్ బలోచిస్తాన్లో లిటరసీ రేట్ ఎంత ఉంది ఫ్రెండ్స్? 40% ఆఫ్ ది పాపులేషన్ ఆర్ టు దట్ మ్యాటర్ ది ఏరియా ఆఫ్ పాకిస్తాన్ ఈస్ బలోచిస్తాన్. ఇవాళ వాళ్ళ నిధులు తీసుకొని నియామకాలు ఇవ్వకుండా అరే కరెంటు బిల్లులు బయట ఒక దగ్గర ఉంటే వీళ్ళకు 3 రేట్లు ఎక్కువ ఉన్నాయి. ఎవడయ్యా జాగీర్ అని కడతాడు ప్రజలు? వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మ్యాసివ్ ఆపరేషన్స్ కింద 130 టెర్రరిస్టుల మీద 130 మంది ఉన్నమాట చెప్పాలని అంటే నాకు నోరు కూడా వస్తలేదు. సాక్షాత్తు పోలీస్ ఆఫీసర్లను కొండల మీదకి నూకు పాడేస్తున్నారు వాళ్ళు. బిడ్డ గిట్లా చేస్తావా నువ్వు అని. సో బలోచిస్తాన్ ఆబ్వియస్గా డివైడ్ అవుతుంది అంటే ఖచ్చితంగా అవుతుంది. అన్నోన్ గన్మెన్కి జై, అందుకే అని చిత్రగుప్త అంటది. కాకపోతే ఈ బంగ్లాదేశ్ ఇవాళ పాకిస్తాన్ నుంచి షెల్స్ కొంటుంది, ఆర్ టు దట్ మ్యాటర్ ఆర్టిలరీ షెల్స్ కొంటుందని అంటే, RDX కొంటుందని అంటే దీన్ని కూడా మనం అప్రమత్తంగా ఉండాలని అంటే అబ్వియస్గా ఉండాలి కదా. మన చుట్టుపక్కల ఉన్నది, మన పక్కకే ఉన్నది, ఎందుకున్నది ఏమున్నది ఇప్పుడు షిట్ అయిపోతా. కాకపోతే ఈ బంగ్లాదేశ్ని కౌంటర్ చేయనికే మన దగ్గర జబర్దస్త్ సజెషన్ కూడా ఒకటి ఉండే. మోదీ గారికి తెలియకని కాదు, కరెంట్ ఆపితే చచ్చిపోతారు లేడు కాడికి. అదాన్ని పవర్ కట్ చేసినామనంటే కేల్ ఖతం అవుతుంది. నేను గదే పెట్టిన ఒకసారి చూపించిన. అయితే వాడెవడు RDX కొన్నాడు గిరీష్, 40,000 రౌండ్ల షెల్ ఏదో కొన్నాడు గిరీష్, ఎక్సెట్రా బడ్జెట్, మనం ఎందుకు భయపడాలా అని చెప్పి మాట్లాడితే భయం పడాల్సిన అవసరం లేదు, కానీ అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఉన్నది. ఈ కాంగ్రెస్ ఎవరైతే హీన చరిత్ర నడుపుతారు చూడు, ఎక్సెట్రా వీళ్ళంతా పైసల కోసం చేస్తారు కదా, వీళ్ళకు ఇగో ఈ జాతీయవాదం అనేది జిందగీలు ఉండదు. వీళ్ళకు జంగిల్ రాజకీయాల కోసం ఏదైనా చేస్తారు. ఇగో వాళ్ళకు ఇప్పుడు సమాధానం ఇస్తుంది చిత్రగుప్త. ఇప్పుడు మనం ఈ బంగ్లాదేశ్ టెరిటరీ తీసుకొని చూస్తే, ఈ ఏరియా మనం తీసుకొని చూస్తే సిలిగురి కారిడోర్ ఏదైతే అంటామో ఈ పార్ట్, ఇది జస్ట్ 20 కిలోమీటర్స్ ఉంటుంది మనకు. ఈ బంగ్లాదేశ్ నుంచి తీసుకొని చూస్తే జస్ట్ 20 కిలోమీటర్స్. అదే ఇప్పుడు మనం నేపాల్ బార్డర్ తీసుకున్నామనంటే 61 కిలోమీటర్స్, మన భూటాన్ బార్డర్ తీసుకున్నాము అని అంటే 64 కిలోమీటర్స్. అదే మన వెస్టర్న్ ఇండియా ఇట్ సైడ్ తీసుకున్నాము అని అంటే 61 కిలోమీటర్స్, మన వెస్ట్ బెంగాల్ వాట్ ఎవర్ ఇట్ మే బి. సిలిగురి కారిడోర్ ఇది మనకు చాలా మెయిన్ చికెన్ నెక్ అని మాట్లాడతాం మనం. ఇగో ఈ చికెన్ నెక్ విచ్ కనెక్ట్స్ ది 7 సిస్టర్స్ ఆర్ టు దట్ మ్యాటర్ మన నార్త్ ఈస్ట్. థింక్ నార్త్ ఈస్ట్ అన్న ప్రభుత్వం ఏది ఫ్రెండ్స్? భారతీయ జనతా పార్టీ. 70,000 కోట్లు 80,000 కోట్లు ఇంత పెద్ద బడ్జెట్ పెట్టి నార్త్ ఈస్ట్ డెవలప్ చేసింది ఏ ప్రభుత్వం ఫ్రెండ్స్? భారతీయ జనతా పార్టీ. ఇవాళ నార్త్ ఈస్ట్ ఆర్ టు దట్ మ్యాటర్ ది ఈస్టర్న్ స్టేట్స్ ఆఫ్ భారత్ హ్యావ్ బికమ్ ఏ హబ్ ఫర్ గ్లోబల్ ఏషియాలో ఒక పెద్ద పీట వేస్తున్నాయి ఇవి. వీటిని చైనా ఎప్పటి నుంచో కన్నేసి పెట్టిందని అన్నది మనకు తెలియదా? సో ఈ బంగ్లాదేశ్ ఇవాళ RDX కొన్నా ఏం చేసినా ఈ సిలిగురి కారిడోర్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఇది నేను ఎందుకు చూపిస్తున్నా ఇవ్వాలనంటే, వెనకటికి బంగ్లాదేశ్ని మనం లిబరల్ దాన్ని దేశం లెక్క తయారు చేసినప్పుడు 1971 ఇందిరాగాంధీ గారి హయాంలో మనము ఈ రంగపూర్ అనేది మొత్తం క్యాప్చర్ చేసుకొని ఢాకా దాకా వచ్చినాం. మనందరికీ తెలుసు ఢాకా దాకా వచ్చినాం. అండ్ మన ట్యాంక్ ఏదైతే ఉండేనో రష్యన్ ట్యాంక్, అంఫీబియన్ ట్యాంక్ అంటాం, పిప్పా దాని పేరు. పిప్పా నెయ్యి డబ్బా, దాని మూతానేమో అని అంటారు దాని పేరు నాకు ఇప్పుడు కరెక్ట్ గుర్తొస్తలేదు ట్రాన్స్లేషన్లా. నాకు తెలిసి నెట్ఫ్లిక్స్లో ఒక సినిమా కూడా ఉంది అనుకుంటా ఫ్రెండ్స్, ఒకసారి చూడండి. పిప్పా అనేది ఒక యాంఫీబియన్ ట్యాంకర్ ఉంటుంది. బద్దలు వలగొట్టింది పాకిస్తాన్ వాళ్ళే, బద్దలు ఘర్మే గుస్కే
గర్మే గుస్కే బద్దలు వలగొట్టొచ్చింది మనకి రష్యన్ ట్యాంకర్ పిప్ప. దీనివల్లనే నాశనం పట్టించినాం, లోపల గుసాంచి కొట్టినాం. అండ్ టు దట్ మ్యాటర్ ఇది గుర్తుపెట్టుకోండి, ఆడ మనం ఆధిపత్యం చెలాంచలే. ఒక దేశాన్ని ఇంకో దేశం ఏదైతే పాకిస్తాన్ చిల్లర రాజకీయాలు ఉంటుండే చూడు, వాళ్ళ చిల్లరతనం నుంచి మనం లిబరల్ చేసి వచ్చినాం. వాళ్ళకు లిబర్టీ ఇచ్చి వచ్చినాం, వాళ్ళకు ఒక ఆజాదీ ఇచ్చొచ్చినాం మనం. ఇగో ఇది భారత్ గొప్పతనం. శాంతి దూత భారత్ అని చెప్పడానికి దీనికంటే పెద్ద నిదర్శనం ఉండదు. ఇవాళ అమెరికా వార్ చేస్తుంది, ఏం చేస్తుంది? బయలాజికల్ వెపన్స్ ఉన్నాయని చెప్తుంది. ఏం దొరికినాయా? డిక్టేటర్షిప్ ఉందని అంటది. ఏమైనా దొరికినాయా? సో నేనేమంటున్నానంటే, ఆనాడు భారత్ దాకా పోయి రంగపూర్ అనే ఏరియా ఉండేనో ఇది క్యాప్చర్ చేసుకునేది ఉండే. ఇది నా సజెషన్. ఇప్పుడు బయలాటరల్ టైస్, నేను ప్రధానమంత్రిని గాను, ఆ టైంలో మనం లేము. సో దీని మీద పెద్దగా ఇప్పుడు చర్చ జరుగుతూ ఏముంటుంది అంటే, ఇది నా భావన వ్యక్తం చేస్తున్నా. రంగపూర్ మనకు వచ్చినుంటే చికెన్ నెక్ అనే దానికి ఇంత పెద్ద గ్యాప్ వచ్చేది. మనకు రంగపూర్ మనకు ఉంటే ఇంతగానం అప్రమత్తం ఉండాల్సిన పరిస్థితి మనకు ఉండకపోతుంది. ఎందుకంటే వెస్ట్ బెంగాల్ కూడా మన చేతులకి దాటిపోతుంది, ఈ డాయన్ చేతుల. ఈ సిగ్గు తప్పిన మమతా బెనర్జీ ఎన్ని రోజులైతే వెస్ట్ బెంగాల్ ఉంటుందో, అందుకే నేను వెస్ట్ బెంగాల్ అన్న 3 భాగాలుగా డివైడ్ చేయాలని అంట. బికాస్ మనకు ఒక్క దగ్గరికి ఏం థ్రెట్ లేదు ఆడ. ఇక్కడ వెస్ట్ బెంగాల్ కూడా మనకు ఒక థ్రెట్టే. ఈ ఆస్మానీ సమాజ్తో మనకి ఎప్పుడు థ్రెట్టే. ఆర్ టు దట్ మ్యాటర్ బంగ్లాదేశ్తో మనకి ఇంకా పెద్ద థ్రెట్ ఉంటుంది. బికాస్ అది ఇప్పుడు డిఫరెంట్ నేషన్. నువ్వు లోపలికి గుసాంచాలని అంటే ఇంటర్నేషనల్ లాస్ వస్తాయి. అగో భారత్ అటాక్ చేసింది అని అన్న ఒక ముద్ర మన మీద పడుతుంది. మీదికేం చైనా, మన రాఫేల్ డిప్లాయ్మెంట్ కూడా నార్త్ వెస్ట్ బెంగాల్లోనే మనం పెట్టినాం. సో ఇవన్నిటిని పరిగణనలోకి తీసుకొని చూస్తే ఆనాడు 1971లో ఈ రంగపూర్ మనకు ఉండుంటే ఇగో ఈ ఏరియా మనకు జర పెద్దగా వచ్చేది. ఈడ మనకు ఒక స్ట్రాటజిక్ లొకేషన్ అవుతుండే. ఇంకా ఈ పూల్వాలా చాచా నేపాల్ మన భారతదేశంలో కలుస్తుంది అని అన్నారు. అప్పుడు తీసుకున్నాడా? తీసుకోలే ఈ సిగ్గు తప్పినోడు. మళ్ళీ ఇది మాట చెప్పుడు జాతిగన్ మీద మాట్లాడే సిగ్గు తప్పినోళ్ళకి అడుగుతున్నా. నేపాల్ మనకు ఉండుంటే ఇవాళ మనకి ఎంత పెద్ద బార్డర్ మనకు టెరిటరీ దొరుకుతుండే చైనాని కౌంటర్ చేయడానికి. అయ్యా జాగీర్ అని చెప్పి నువ్వు తీసేసుకో. ఆడ గడ్డి మొలువు అది. మరి నెత్తి మీద కూడా ఇంటికెళ్ళ లేకుండా మళ్ళీ తలకాయ తీసేస్తుంటే బాగుండు కదా అని చెప్పి పార్లమెంటరీలో ఎంతోసార్లు మాట్లాడింది. ఇగో ఇది ఇవాళ భారత్ ఒక్క ఇంచ్ గుంజుకొని వస్తున్నాడు భారత ప్రధాని. భారతీయ జనతా పార్టీకి ఖచ్చితంగా నేనేమంటా అంటే, ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లేవని అంటలే. కాకపోతే దేశం దగ్గర మాత్రం కాంప్రమైజ్ కారు. మీ లెక్క స్వదేశాలలో పోయి విదేశాలలో పోయి స్వదేశాన్ని దూషించరు. దేర్ ఆర్ ప్రాబ్లమ్స్, మా ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ మాకు మస్తున్నాయి. కాకపోతే మీ లెక్క మేము భారత్ని తాకట్టు పెట్టం రే. మీ లెక్క హిందూ ఓటు బ్యాంక్ని చీల్చి భారతీయులని భారతీయతకు దూరం చేసి మీ ఏమంటారు పొట్టగడుపుకునే తత్వాలు భారతీయ జనతా పార్టీ చేయదురా భయ్. వీ డూ పాలిటిక్స్, బట్ వీ డూ పాలిటిక్స్ ఇన్ ఎ నేషనలిస్టిక్ వే విత్ ఎ నేషనలిస్టిక్ అజెండా. ఎగిరే తిరంగా మా పొగరు. మిమ్మల్ని అడుగుతున్న ఫ్రెండ్స్, ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? నాకు తెలిసి ఇది ఖచ్చితంగా మేము చెప్పిన నరేటివ్కి కాంగ్రెస్ ఎన్ని తప్పులు చేసిందో చూడుండ్రి. 1971లో రంగపూర్ మనకు వచ్చేసినుంటే మనం కరాచీ దాకా కూడా బుల్లెట్లు పట్టుకొని మన సైనికులు పోయినరు. ఆనాడే పాకిస్తాన్ని లోపల పెట్టేసుకుని ఉంటే, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ కూడా ఆనాడే మనం తెచ్చేసుకుని ఉంటే, కాంగ్రెస్ గజగజ వణుకుతుండే అమెరికాకు. అదే ఇయ్యాల మన దౌత్యనీతి ఎట్లున్నది? మన సెల్ఫ్ ఇంట్రెస్ట్ని బట్టి మనం మాట్లాడుతున్నాం. మన రిచర్డ్ వర్మానే, ఆయన పేరేమో ఉంటుంది, రిచర్డ్ వర్మానో లేకపోతే దిలీప్ సింగ్ ఎక్సెట్రా హూ ఆర్ ది అంబాసిడర్స్ ఫర్ ఇండియా ఆర్ టు దట్ మ్యాటర్ సెక్రటరీస్ ఫ్రమ్ యుఎస్ ఎక్సెట్రా వెనకటికి మన మీద శాంక్షన్స్ పెడతానన్నారు. అదే ఇయ్యాల భారత్తో మా వైఖరి చాలా గొప్పది, ఆ స్నేహం వైపు మేము చూస్తున్నాం అని యూటర్న్ కొడుతున్నారు. మన సెల్ఫ్ ఇంట్రెస్ట్లు మనం చేస్తున్నాం. ఇవాళ రష్యాతోని మనము 95% ఆఫ్ ది క్లియరెన్స్ ఏవైతున్నాయో రష్యా రూబెల్లో మన ఇండియా రూబెల్లో జరుగుతున్నాయి. 95% క్లియర్ అయిపోతున్నాయి. వెనకటికి వీళ్ళే మాట్లాడినారు, అట్లాంటివి ఏం లేవు, వాళ్ళ ట్రాన్సాక్షన్స్ పెద్ద గట్టిగా లేవు అని అన్నారు. మేము చేస్తున్నాం. మీరు ఏదైతే క్రైసిస్ అని మాట్లాడుతున్నారో అది మేము ఆపర్చునిటీ లాగా తీసుకుంటున్నాం. భారత్ యొక్క పాలసీ, భారత్ యొక్క డిగ్నిటీ, భారత్ యొక్క ఇంటెగ్రిటీ, భారత్ యొక్క పొగరు, భారత్ యొక్క ప్రతిభ, పరాక్రమం ఇలా ప్రపంచానికి పరిచయం అవుతుందా లేదా? ఔరా భారత్ అని చెప్పి మాట్లాడుతుండ్రా లేదా? ప్రతి ఏది యుద్ధం జరగాలన్నా, యుద్ధం ఆపాలన్నా, యుద్ధం ఏమన్నా కావాలన్నా, యుద్ధ నీతి మారాలన్నా ఆ రాజకీయ నాయకుడైనా అరే వేరే దేశాలలో ఉన్నోళ్ళు మన భారత్ని పొగుడుతున్నారు బ్రదర్. ఇండియా భారత్లా 800 మిలియన్ల ప్రజలను పావర్టీ నుంచి ఇండియా బయటికి తీసుకొచ్చింది అని చెప్పి గర్వంగా చెప్పుకున్నారు. భారత్లా గల్లీ ఊరు ఇంటర్నెట్తో కనెక్టివిటీ అయి ఉన్నది. చిన్న చితకా రైతులు కూడా ఇవాళ ఇంటర్నెట్తో కనెక్ట్ అయి ఉన్నారు. అలా జన్ ధన్ అకౌంట్లు ఓపెన్ చేసి వాళ్ళు బ్యాంకింగ్ సెక్టర్తో కలిసినరు. ఇది ఎక్కడ జరిగింది? ఏ గ్లోబల్ సౌత్లో జరిగింది అని చెప్పి ప్రపంచ దేశాలు మాట్లాడుతున్నాయి భారత్ అని చెప్పి
గర్వించుండ్రి ఫ్రెండ్స్. ఈ భారతీయత అనే ఒక నేషనలిజం ఉంది చూడు, దీన్ని సంపనికే ప్రపంచ స్థాయిలో దీని మీద ఒక ట్రాప్ చేయడానికి ప్రయత్నం చేస్తారు, డిఫరెంట్ టాక్టిక్స్ యూజ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ప్రపంచ స్థాయిలో చేసుడు నాకేం పెద్ద ఆశ్చర్యచకితం చేయదు. మన ఇంట్లో కూర్చొని మన ఇంట్లో వీళ్ళు మాట్లాడతారు చూడు, ఇక వీళ్ళ గురించి నాకు మండుతుంది. బయట ఎట్లనైనా ట్యాకిల్ చేసుకోవచ్చు, ఇంట్లో ఎట్లా ట్యాకిల్ చేస్తామని అనేదే పెద్ద ప్రాబ్లం అయిపోయింది ఇవాళ. ఎందుకంటే వాడు 100 సార్లు మాట్లాడిండంటే వాడు మాట్లాడిన అబద్ధం నిజం అయిపోతుంది. కొంతమంది సూడో నేషనలిస్టులు కూడా ఉంటారు కదా, హాఫ్ ట్రూత్ నేషనలిస్టులు ఎక్సెట్రా ఎక్సెట్రా. ఈటల రాజేందర్ గారు గట్టిగా మాట్లాడింది ప్రొఫెసర్ నాగేశ్వరరావు గురించి, గాయ గత్తర చేసిండు. నేను సపోర్ట్ చేస్తా ఈటల రాజేందర్ గారు అన్న మాటలు, ప్రొఫెసర్ నాగేశ్వరరావు. ఈ నరేటివ్స్కి మనం చక్కగా చేయాలి, ఈ నరేటివ్స్ని మనం గడ్డపారదించాలి. ఒక సామాన్యుడు బాధపడుతుంటే రేవంత్ రెడ్డి గారిని పొగుడు షురూ చేస్తాడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు. మళ్ళీ ప్యాకేజ్ ఎంత దొరికింది ఇప్పుడు నన్ను అంటారు కదా, బీజేపీ మౌత్ పీస్ ఎంత దొరుకుతుందో నీకు బీజేపీలకి నేను అంటారు, చూపిస్తాను అకౌంట్లకి. మళ్ళీ ప్రొఫెసర్ నాగేశ్వరరావుకి ఎంత దొరుకుతుందో చూపెట్టమను, తీన్మార్ మళ్ళీ నాకు ఎంత దొరుకుతుందో చూపెట్టమను. ఏ వెలుగు లేని తొలి వెలుగులు అని పెట్టుకుంటారు కదా, వాళ్ళని అడుగుమను. మళ్ళీ గంజాయి తోటలలో తులసి మొక్కలు లెక్క బయట మాట్లాడతారు కదా, వాళ్ళ ప్యాకేజీలు ఎడికని వస్తున్నాయో చెప్పమను. ఎందుకు ఇంత విషం చిందుతారో దేశం మీద, దేశ ప్రధాని మీద మాట్లాడమను. నేను ఆధారాలతో చూపుతున్నా, నేను పెట్టే ఆధారాలలో కొంచెం 50% ఆధారాలు పెట్టానన్న మాట్లాడమను. అందుకే మిమ్మల్ని పదే మాట్లాడతా, ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? ప్లీజ్ షేర్ దిస్ వీడియో ఫ్రెండ్స్, అగర్ మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే. భారత్ మాతాకి జై.